శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం రోజునే ఈశ్వరుడికి అభిషేకాలు, విశేషంగా పూజలు, అలాగే బిల్వార్చన, దాంతోపాటు వివిధ రకాలైన పండరసాలతో పూజ, రుద్రాభిషేకం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదా శివుడు తోడుగా ఉండి సంవత్సరం అంతకాలం కూడా చల్లగా చూస్తాడని నమ్మకంతో ఇప్పటి వరకు కూడా ప్రతి భక్తుడు అలాగే శైవక్షేత్రాలకు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది పుష్కరాల రేవు పుష్పగిరి ఇది వరకు ఉండే దీని పేరు. అయితే ఇక్కడ అమృతపాండం శ్రీ మహావిష్ణువు వదిలేడని చెప్పేసి ఒక పురాణ గాథ ఉంది. అయితే ఇక్కడ మనం చేసుకునే శివాలయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కాశీలో ఉన్నట్టే ఉంటాయి. ఎటొచ్చి ఇక్కడ మరకత శివాలయం అని చెప్పేసి ఉంది, చూసారండి. కరెక్ట్గా మనం కాశీ విశ్వనాథుడిని ఎలాగైతే చూస్తామో ఆయన సేమ్ అలాగే ఉంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మరకత శివలింగం అరుదైంది, రేరు, చాలా విశేషంగా ఉండేది. అలాగే విశిష్టగల శక్తులున్న మహిమాన్విత లింగం అది. అయితే ఇంద్రుడు పూజించిన సప్తలింగాల్లోని ఏకలింగంలోని ఇది ఒకటి మరకతం. అయితే మరకత లింగంలోని చేసుకునే పూజ లేదా దానికి సంబంధించిన ఎటువంటి అభిషేకమైన 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని చెప్పేసి పురాణ గాథ అలాగే వేదర్శనంలో కూడా ఉంది. అలాగే ఈ మహాశివరాత్రి జాగరణ అందరూ కూడా పుణ్యస్నానాలతో ఆచరించి పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దర్శనం చేసుకొని సదా శివుడి కృప అనుగ్రహం పొందగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మేము ఉదయం 1 గంటకు వచ్చామండి గుళ్ళో సేవకి. అయితే ఉదయం 1 గంట నుంచే భక్తులు చాలామంది గోదావరి స్నానాలు ఆచరించడానికి వచ్చారు. మనకి 2 గంటల ప్రాంతం నుంచి వేలాది మంది భక్తులు గోదావరి నది స్థానాల్లో పుణ్యస్థానాలు ఆచరించి మన శివాలయంలో దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా బయట మన మున్సిపాలిటీ వారు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. నమో నారాయణ, నమ శివాయ. హ్యాపీ నాగమల్లిక. ఈరోజు రాజమండ్రిలోని మహాశివరాత్రి సందర్భంగా పుష్కరాల ఘాటు వద్ద చాలా జనాభా ఎక్కువ క్రౌడ్గా వచ్చారు. మహాశివుని దర్శనం చేసుకోవడానికి, గోదావరి నదీ స్నానాలు చేయడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడ చాలా రద్దీగా ఉంది, ఇక్కడ చాలా సౌకర్యంగా కూడా ఉంది. పుష్కరాల ఘాట్ భక్త జనాభా చాలా రద్దీగా ఉన్నారు. భక్తులందరూ చాలా భక్తితో గోదావరి స్నానం చేయడానికి, మహాపుష్కరాల్లోని గోదావరిలో పుష్కరాలు స్నానం చేయడానికి, పుణ్యతీర్థాలను ధ్యానం చేయడానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని సదా మహాశివుడిని నేను అందరికీ సర్వశివుని ఆశీస్సులు ఉండాలని సదా నేను దేవుని కోరుకుంటున్నాను. ఓ నమః శివాయ. హరహర మహాదేవ. ఓ నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి తండోపతండాలుగా జనాలు వచ్చారు. పుణ్యస్నానాలు చేస్తున్నారు ప్రజలు. గోదావరిలో స్నానం చేసి ప్రశాంతంగా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే అన్ని ఐశ్వర్యాలు ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ పుష్కరాల రేవు చాలా ప్రసిద్ధి చెందింది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.